హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. మనకి పనికి రాని అవనే వస్తువుల్ని ఎలా తిరిగి ఉపయోగించుకోవాలి, కిచెన్లో మనం రోజు చేసుకునే పనులను సులభంగా ఎలా చేసుకోవాలని యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్కేల్ ఉంటుంది కదండి, మనం రెగ్యులర్గా క్లిప్స్ అనేవి బట్టలకు వాడుతూ ఉంటాం కదా, కానీ ఈ రోజు అయితే ది హోల్డర్గా అయితే తీసుకొచ్చాను. ది బెస్ట్ టిప్తో అయితే తీసుకొచ్చేసానండి. ఇలాంటి స్కేల్ ఉంటే ఈ స్కేల్ తీసుకోండి, లేదంటే వుడ్ది ఉంటుంది కదా, వుడ్దైనా తీసేసుకోండి. లేదు అంటారా, మన కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ సైడ్స్లో ఇలాంటి స్కేల్ ఒకలాంటిది, ఒక పొడవు లాంటిది తీసుకోండి. స్కేల్ లాగా కట్ చేసేసుకొని దీన్ని ఇలా క్లిప్స్ పెట్టేశారనుకోండి, పిల్లల ఆన్లైన్ క్లాసులు వినడానికి కానివ్వండి, ఏదైనా డ్యాన్స్ క్లాసులు వినడానికి కానీ, లేదంటే కిచెన్లో మనం పని చేసుకునేటప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాం కదా, దానికి కానీ హోల్డర్ లాగా పనికొస్తుందండి. చూపిస్తున్నాను చూడండి, ఈజీగా మనం అటు ఇటు మూవ్ చేయడానికి కూడా సూపర్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్స్ రెగ్యులర్గా మనం తాగుతూ ఉంటాం కదండి, వీటిని అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాయి. దీంతో కూడా బోల్డ్ అని యూజెస్ అయితే ఉన్నాయండి. ఈరోజు దానిపైన రింగ్ ఉంటుంది కదండి, ఆ రింగ్తో కూడా యూజ్ అయితే ఉంది. చూపిస్తున్నాను చూడండి. మనం ప్యాకెట్స్ ఏదైనా సరే తీసుకొచ్చుకుని వెంటనే డబ్బాలో పోసేసుకుంటాం. ఒకే రోజు మొత్తంలో డబ్బా అయితే పట్టదు కదండి, మిగిలిపోయిందని అలా వదిలేయకుండా ఇలాంటి ఈ రెగ్యులర్గా ఈ క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ పెట్టేశారే అనుకోండి, మనకు కొంచెం కూడా చూపిస్తున్నాను, కొంచెం కూడా కింద పడనే పడదండి. మనం రెగ్యులర్గా అలాగే వదిలేసాము అనుకోండి, దాని లోపల పురుగులు వెళ్ళిపోతేనే త్వరగా పాడైపోతూ ఉంటుంది. అలాగే లీకేజ్ ఒకసారి కింద పడిపోయి లీక్ అవుతుంది. అలా కాకుండా పైన రింగ్ పెట్టేశారనుకోండి, మనకు సూపర్గా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇవే కాదని ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బాక్స్ అయితే తీసుకోండి. దీనిలో నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఆ బాల్స్ని 2 వేసేసుకోండి. దీనిలో కారం ఏదైనా, నాకు ఇదైతే పాడైపోయిన కారం అండి, ఇది మా ఇంట్లో ఉంది కాబట్టి, లేదు అంటారు మీరు రెగ్యులర్గా మీరు వాడుకునేదైనా సరే ఒక 2 స్పూన్లు వేసేసేయండి ఒక బాక్స్లో. నేను ఈ రంధ్రాలు ఉన్నాయి కాబట్టి నేను స్పెషల్గా రంధ్రాలు అయితే చేసుకోవట్లేదండి. మీరు ఒకవేళ బాక్స్లో వేస్తే రంధ్రాలు లేదంటే రంధ్రాలు పెట్టేసుకొని దీన్ని బొద్దింకలు తిరిగే చోట్లో పెట్టేశారా అనుకోండి, రెగ్యులర్గా పెడుతూ ఉండండి. కబోర్డ్స్లో కానివ్వండి, కిచెన్లో కానివ్వండి, ఎలాంటి బొద్దింకలు అనేవి రానే రావు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ రోజుల్లో మల్లెపూలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి, వీటిని తీసుకొచ్చుకున్న వెంటనే కొన్నిసార్లు మనకి టైం లేదు కట్టుకోవడానికి, 2-3 రోజుల తర్వాత అని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తూ ఉంటుంది. అలానే మల్లెపూలు కూడా వడిలిపోతూ ఉంటాయి. అలా వడిలిపోకుండా ఉండాలి, ఫ్రిడ్జ్ అంతా వాసన రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ తీసుకొచ్చిన వెంటనే దానిలో ఆకులు అలాగే ఏమన్నా వడిలిపోయినవి ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. ఒక స్టీల్ బాక్స్ని అయితే తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒత్తి అస్సలు పెట్టొద్దండి. పైన ఇలా వేసేసేయండి. టిష్యూ పేపర్ని ఉంటే టిష్యూ పేపర్ వేసి పైన వేసేసేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో ఇక్కడ వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలు మన న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఈ న్యూస్ పేపర్ని పైన వేసేసేయండి. చెప్తున్నాను కదండి, ఒత్తి మాత్రం అస్సలు చేయొద్దండి. ఇలా ఒకసారి న్యూస్ పేపర్స్ వేసేసి ఆ తర్వాత స్టీల్ బాక్స్ క్యాప్ పెట్టేసేసి ఒక కవర్లో, మామూలు ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్లో మీరు పెట్టేసుకున్నారంటే మాత్రం మీకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అట్ ద సేమ్ టైం మీకు ఫ్రిడ్జ్ అనేది స్మెల్ కూడా అస్సలు మల్లెపూలు పెట్టామనే వాసన కూడా రాదు. ఒకసారి ఇప్పుడు ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి వర్క్ అయ్యే టిప్స్ అండి, వర్క్ అవుతాయి కాబట్టి కంపల్సరీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు చపాతీ పిండి కలుపుకున్నప్పుడు గట్టిగా అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం మిగిలిపోయిందని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, తీసిన వెంటనే చపాతీ చేసుకోవాలంటే చల్లగా ఉంటుంది కదా, ఆ టైంలో మనం ఇలా హాట్ బాక్స్లో కొంచెం వేడి నీళ్ళు వేసేసి ఈ బాక్స్ క్యాప్ పెట్టేసేసేయండి. టైం ఉంటే ఓకేలండి, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన చల్లారతం తగ్గుతుంది. లేదు అంత టైం లేదు అనుకోండి, ఇలాగా మన హాట్ బాక్స్లో వాటర్ పోసేసి బాక్స్ పెట్టేసాము అనుకోండి, మీకు 2-3 మినిట్స్లోనే చల్లదనం అనేది ఉండదు. చపాతీ పిండి కూడా చాలా మెత్తగా అవుతుంది. గట్టిగా కలుపుకున్నా కానివ్వండి, లేదా ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే చపాతీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి చపాతీలు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వాళ్ళు బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్ మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కన్నా ఆ చిన్న చిన్న సందుల్లో అయితే ఎంతో కొంత అయితే మురికి ఉంటూనే ఉంటుంది కదండి. అలాంటప్పుడు మన ఇంట్లో పాత దువ్వెన ఏదైనా ఉంది అనుకోండి, పాత దువ్వెన తీసుకోండి. అలానే దానికి సాక్స్ని అయితే వేసేసిన, అది ఆల్రెడీ అయిపోయిన షాంపూ అండి. దానిలో కొంచెం వాటర్ వేసేసి, షాంపూ ఎందుకు వేసామంటే మనం మసాలాలు కానివ్వండి, చట్నీలు కానీ వేస్తున్నప్పుడు ఆ కార్నర్స్లో ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాంటి ఈ షాంపూతో నీట్గా క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ముఖ్యంగా ఈ సందులో ఈ చిన్న గ్యాప్స్లో ఉంటాయి చూసారా, ఇవేనండి ఎక్కువ దుమ్ము మురికి పడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం మసాలాలు వేసినప్పుడు ఆ పొడులు పౌడర్లు మసాలాలు కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్టులు కానివ్వండి, చట్నీలు కానీ వాటిలో పడిపోతుంటాయి కదా. అలాంటప్పుడు వాటిని ఎంత మన స్క్రబ్బర్తో క్లీన్ చేసినా పోనే పోవు. వీటిని ఇలాగ షాంపూతో నీట్గా క్లీన్ చేసామనుకోండి, సాక్స్ వేసి దువ్వెనతోటి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలానే నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. చూసారు ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాక్సులు షాపింగ్ మాల్స్లో బాక్స్ వస్తూనే ఉంటాయి కదండి. మనం షాప్ నుంచి మళ్ళీ ఇంటికి తెచ్చుకొని మళ్ళీ వెంటనే దీన్ని అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా దీంతో కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. ఈరోజు కూడా ఒక బెస్ట్ టిప్ని అయితే చూసేద్దాము. ఆయిల్ బాటిల్స్ మనం డైరెక్ట్గా కింద పెట్టేసామనుకుని ఆయిల్ అనేది అంటుతూ ఉంటుంది కదా కింద. అలా కాకుండా ఇలాగా ఈ బాక్స్లో పెట్టేశారు అనుకోండి, ఒకవేళ మీరు కొన్ని రోజుల తర్వాత ఈ బాక్స్కి ఆయిల్ అంటినా కానివ్వండి, మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త బాక్స్ని అయితే పెట్టుకోవచ్చు. మనం మళ్ళీ గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బాక్స్ని కూడా తీసి పక్కన పెట్టేసి క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్లో ఉంచుకోండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.